హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో వచ్చేసి చింతకాయ ఊట. ఈ చింతకాయ ఊటని కొన్ని ఏరియాల్లో మెంతుల పులుసని, అలాగే మిర్చీల పులుసని కూడా అంటారు. ఈ చింతకాయ ఊటని ఎలా తయారు చేయాలో, దాని ప్రాసెస్ ఏంటి, దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాము. అలాగే ఇప్పటివరకు అమ్మతో వంట ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం గనుక చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. ఈ చింతకాయ కూట కావాల్సినవి చింతకాయ, పావు కేజీ చింతకాయని తీసుకొని నీట్‌గా వాష్ చేసి, చింతకాయ మునిగేంత వరకు వాటర్‌ని పోసుకొని మరిగించుకోవాలి. పావుగంట పాటు మరిగించుకోవాల్సి ఉంటుంది. ఈలోగా ఈ చారు కోసము మెయిన్ ప్రిపరేషన్ ఈ పొడుల్ని తయారు చేసుకుందాము. ఈ చారు కోసము ఈ పొడి తయారు చేసుకోవడం కోసము కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియెంట్స్ ఉలువలు. ఈ ఉలువల్ని ఓ 2 స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మినపప్పు, పెసరపప్పు, శనగపప్పు, కందిపప్పు, బియ్యం. వీటన్నిటిని ఒక్కొక్క స్పూన్ తీసుకుంటాము. ఉల్లివలని మాత్రం 2 స్పూన్లు తీసుకున్నాము. ఇప్పుడు ఈ పప్పులన్నిటిని నీట్‌గా వాష్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని ఎర్రగా వేపుకునేంత వరకు ఓ 5 మినిట్స్ టైం పడుతుంది. ఈలోగా మన చింతకాయ రసం అనేది ఉడికిపోతుంది. చూసారు కదా, ఇలా ఫ్రై అవ్వాలి. ఇలా అన్ని పప్పులు కూడా బాగా ఫ్రై అవుతానే చారు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని ఓ ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1½ స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్రని వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. ఇవి ఇలా కలర్ చేంజ్ అయితే మనం ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులను కూడా ఇందులో వేసుకొని చల్లారనిచ్చుకోవాలి. ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పొడిని తయారు చేసుకోవాలి. ఈ పొడియే ఈ చింతకాయ ఊటకి మెయిన్. ఈలోగా మన చింతకాయ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చింతకాయని సపరేట్ చేసుకోవాలి, రసం తీసుకోవాలి. ఇప్పుడు ఒక స్ట్రెయినర్లో ఈ చింతకాయని వడపోసుకొని వచ్చినంత మేరకి రసాన్ని తీసుకొని తర్వాత చింతకాయనన్నిటిని అదే బౌల్లోకి వేసి ఓ గ్లాస్ వాటర్ పోసి చల్లారనివ్వాలి. ఇలా కాస్త ఓ 5 మినిట్స్ చల్లారిన తర్వాత రసం తీసుకోండి. మరి బాగా ప్రెస్ చేయకూడదు. పైన ఉండే ఆ చెక్కు ఉంటుంది కదా, అది నలగకూడదు. అది నలగకుండా మెల్లగా గింజల్ని మాత్రమే గుజ్జు తీసుకోవాలి. ఇప్పుడు ఇలా రసం తీసుకున్న తర్వాత దీన్ని స్ట్రైనర్తో వడపోసుకోవాలి. ఇప్పుడు ఇలా వడపోసుకున్న తర్వాత ఈ చింతకాయ పిప్పి ఉంటుంది కదా, దాన్ని సపరేట్ చేసుకోండి. ఇప్పుడు చారుని తయారు చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ మిర్చీలు. ఈ మిర్చీలను కూడా మనం కాస్త లావుగా ఉన్న మిర్చీలనే సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా కాస్త లావుగా ఉన్న మిర్చీలు అయితేనే కారం అనేది పర్ఫెక్ట్గా సరిపోతాయి. పావు కేజీ చింతకాయకి పావు కేజీ మిర్చీలు కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఈ మిర్చీలన్నిటికీ మధ్యలో చిన్న ఘాటును పెట్టుకోవాలి. గింజల్ని మాత్రం తీసేయకూడదు. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెని తీసుకొని అందులో 5 to 6 స్పూన్స్ వరకే ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా వేడెక్కాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్రని వేయాలి. తర్వాత మనం ముందుగా ఘాటు పెట్టుకున్న పచ్చిమిర్చిలన్నిటిని ఇందులో వేసుకోవాలి. ఓ రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ మిర్చీలని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. మరి ఓవర్గా ఫ్రై అవ్వద్దు, చారుతో ఉడుకుతుంటే విరిగిపోతాయి. అందుకని కాస్త ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఓ 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత ఓ స్పూన్ సాల్ట్ని వేసుకోండి. మీ ఆప్షనల్, మీకు సన్నుప్పు వేసుకోవాలంటే సన్నుప్పు వేసుకోండి, లేదంటే దొడ్డు స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మిర్చిలు కాస్త ఫ్రై అవుతాయి. దాని తర్వాత 1 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతకాయ రసంని ఇందులో వేసుకోవాలి. ఈ చింతకాయ రసం వేసిన తర్వాత ఓసారి బాగా కలిపి ఓ 15 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఇది బాగా మరగాలి. ఇది మరుగుతేనే చారు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా 15 నిమిషాలు మరిగిన తర్వాత మనకు పచ్చిమిర్చిలన్నీ కలర్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ 2 స్పూన్స్ వరకు క్రిస్టల్ సాల్ట్ని వేశాను. మీరు మీ రుచికి సరిపడినంత సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. మనం ముందుగా తయారు చేసుకున్న పౌడర్లో ఓ గ్లాస్ వరకు వాటర్ని పోసుకొని జారుడుగా కలుపుకోవాలి. ఏ మాత్రం కూడా ఉండలు లేకుండా చిక్కగా కలుపుకోవాలి. అలా కలుపుకుంటేనే చారులో వేసిన తర్వాత ఉండకట్టకుండా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని ఇందులో వేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ పిండి వాటర్ని ఇందులో వేసుకున్న తర్వాత ఓ 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. అలా కలుపుకుంటేనే ఉండకట్టకుండా ఉంటాయి. ఇలా 2 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత క్యాప్ క్లోజ్ చేయకుండా ఉంచి ఓ 5 మినిట్స్ పాటు మరగనివ్వాలి. ఇది ఇలా 5 మినిట్స్ మరిగితే చిన్నగా బుడగలు అనేది స్టార్ట్ అవుతాయి. మనం పిండిలు వేసాం కదా, త్వరగానే చిక్కబడుతుంది. ఈ కన్సిస్టెన్సీకి ఉంటే వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత కూడా మరి కాస్త చిక్కబడుతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఓ 5 మినిట్స్ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే చింతకాయ ఊట అనేది రెడీ అయిపోతుంది. ఇంతే సింపుల్గా పాతకాలం పద్ధతిలో చింతకాయ ఊటని ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా.
మీరు కూడా ఈ వింటర్ సీజన్‌లో ఈ చింతకాయ ఊటని ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి. అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం అమ్మతో వంట ఛానల్‌ని ఓసారి తప్పకుండా విజిట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. థాంక్ యూ.